నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 వివాదంకి ఒక ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చు. ఏదైతే గ్రూప్ 1 అంశం కోర్టులో ఇన్ని రోజుల వరకు అయితే తీర్పు దానికి సంబంధించిన మొన్న ఒకటి జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి నిన్న నైట్ కూడా ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ ఒక విధంగా అయితే చూసుకుంటే అది క్లియర్ అయిపోయినట్టే మ్యాక్సిమం. 15వ తారీఖు మళ్ళీ ఒక జడ్జిమెంట్ రాబోతుంది. దానికి సంబంధించి ఎవరైతే 563 మంది దాకా క్వాలిఫై అయిన మంది దీనికి గ్రూప్ 1 దానికి దానికి సంబంధించి అందులో ఉన్న ఒక ర్యాంకర్ మనతో పాటు ఉన్నారు. మొన్న వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా బాధపడ్డా వయసు, మా మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మా కష్టంని గుర్తిస్తలేరు, మా కష్టాన్ని వృధా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చాలా ఫ్యామిలీలతో సహా వచ్చి కూడా బాధపడ్డ పరిస్థితి. మరి వాళ్ళందరూ దానికి సంబంధించిన ర్యాంకర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఎంత కష్టపడ్డారు, ఇక్కడ వరకు రావడానికి ఆయన ఎఫర్ట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. కాబోయే పెద్ద అధికారి. రైట్, ఏం చెప్తారు మరి ఏదైతే కొన్ని అడ్డంకులు వచ్చినాయి మధ్యలో, ఏం చెప్పదలుచుకున్నారు ప్రేక్షకులకు కావచ్చు, మీ ఎఫర్ట్స్ గురించి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్తారు? నమస్కారం అండి, శ్రేయంత్. ఎంపీడీఓల పోస్టింగ్ వచ్చింది. నేను ఫైనల్ లిస్ట్ లో రాత్రి చూసి నైట్ 1 o'clock వచ్చింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినట్టు, అర్ధరాత్రి వచ్చినట్టు. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి ప్రస్తుతానికి. అంటే ఆఫ్టర్ దిస్ లాంగ్, ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ రోజు ఏదైతే మనము ఆఖరికి ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ అనే ఫీల్ ఏదైతుందో, ఇది చాలా హ్యాపీగా ఉంది. ఒక ఫుల్ స్టాప్ అని చెప్పకపోయినా ఒక కామా అనుకోవచ్చు, లైఫ్ లో ఒక ఫస్ట్ మైల్ స్టోన్ అనుకోవచ్చు. 4 లక్షల మంది అపేర్ అయిన గ్రూప్ 1 ఎగ్జామ్ కి అప్లై చేశారు. ప్రిలిమ్స్ 3 లక్షల మంది వరకు రాశారు. మెయిన్స్ 20,000 మంది రాస్తే అందులో 500 మంది ఎవరైతే ఉన్నారో మొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరిగిన మొదటి గ్రూప్ 1 నియామకాల్లో నా పేరు ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా, మరియు ఫీల్ వెరీ బ్లెస్డ్ టు హావ్ దిస్ రైట్ నౌ. అంటే ఇంత హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు. మొన్న ఏదో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, మీ మీద లేని కొన్ని లైక్ సో మెనీ అలిగెన్స్ వచ్చాయి. వాటన్నింటి ఓవర్కమ్ చేసుకొని ఇది ఒక మంచి బూస్ట్ అప్ అనుకోవచ్చు. లైక్ ఈ రిజల్ట్ ఈ రోజు రావడం ఏం చెప్తారు? ఇప్పుడు మన ఎవరైతే మీ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి ఏడ్చిన పరిస్థితి, వాళ్ళందరూ ఈ రోజు ఏంటి, వాళ్ళ నైట్ రిజల్ట్ రాగానే వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ఫీల్ ఏంటి అసలు? మొన్న మీరు చూస్తుంటే అసలు గత 2 months నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్, గత 1 month లో బెంచ్ రావడం కానీ, మా మీద జరిగిన అభియోగాలు కానీ, దాని తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టడం కానీ అన్ని మీరు చూసే ఉంటారు. దాంట్లో అసలు ఎంత డిస్ట్రెస్డ్ ఉంటుండే, అంటే చాలా ఎమోషనల్ జర్నీ ఇది. కొన్ని సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది జీవితం కల ఉంటుంది జనాలకు. అంటే మనం సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఒక స్థిర ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళకి కానీ, ఎన్నో విషయాలు వదిలిపెట్టుకొని ఎన్నో ఒడిదొడుకుల్ని దాటుతూ 5-6 ఏళ్ల నుంచి చదువుకుంటున్నాక వచ్చిన టైంకి ఆ జడ్జ్మెంట్ విషయానికి చాలా హార్ట్ బ్రేక్ అయి ఉండే. పేరెంట్స్ అందరూ అసలు ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితి. మనం కూడా జీవితంలో ఏం చేద్దాం, నెక్స్ట్ ఎటు పోదామని అంతా ఒక సిచ్యువేషన్ ఉండేది. దాంట్లో నుంచి ఫాస్ట్ గవర్నమెంట్ కానీ రియాక్ట్ అయ్యి, లీగల్ టీమ్ కానీ సపోర్ట్ చేసి డివిజన్ బెంచ్ లో ఈ జడ్జ్మెంట్ రావడం, ఇంటర్మ్ స్టే రావడము, మనకి FSL రిలీజ్ చేయడం, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కానీ, ఇది చాలా హర్షణీయమైన థింగ్ అండి. మళ్ళీ వ్యవస్థ మీద, ఇన్స్టిట్యూషన్ మీద మనకు నమ్మకం అనేది పెంచుతుంది. దీనివల్ల ఏదో ఎక్కడో ఇంజస్టిస్ జరుగుతుంది, మనం అందరం ఆగమైపోతున్నాం అనే ఫీల్కి వెళ్ళి లేదు, మనకి ఉంది, ఇంకా మంచి రోజులు ఉన్నాయి, కష్టపడే న్యాయం అనేది ఎప్పటికైనా జరుగుతుంది. జస్టిస్ విల్ ఆల్వేస్ విన్, ఇట్ విల్ ఆల్వేస్ ప్రివేల్ అన్నట్టు ఒక చాలా చక్కటి జడ్జ్మెంట్, ఒక మంచి FSL ఇవ్వడం అనేది దీనివల్ల ఆత్మస్థైర్యం చాలా నిండింది. ఎందుకంటే మొన్నటి దాకా ఉన్న పరిస్థితి అసలు చెప్పలేము, అది చాలా దారుణంగా, చాలా బాధతో కూడిన పరిస్థితి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే ఏమైంది అన్నట్టు. ఇవాళ రిజల్ట్ తర్వాత అసలు పేరెంట్స్ కానీ, మేము కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్నటికి వాటికి ఎంత తేడా. నిన్న చూస్తే ఏంది మన పరిస్థితి. నిన్న జడ్జ్మెంట్ రాగానే నైట్ వరకు FSL వచ్చి ఇవాళ మార్నింగ్ ఇట్లా సక్సెస్ఫుల్ ఫీల్ తో పొద్దున్న లేవడం అనేది అసలు చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇదంతా పక్కన పెడితే ఓవర్ టు యూ పర్సనల్ గా ఏంటి, ఎక్కడ ప్రిపేర్ అయ్యారు, ఎక్కడ నుండి మీ ప్రాపర్ ఏంటి, మీ గురించి ఏం చెప్తారు మరి? ఎందుకంటే గవర్నమెంట్ లో అధికారిగా రాబోతున్నారు, ఏం చెప్తారు మీ గురించి, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్? మా యాక్చువల్లీ వరంగల్లో పుట్టి వరంగల్లో పెరిగాను. స్కూలింగ్ సెయింట్ పీటర్స్ చదివాను, సెయింట్ పీటర్స్ CBSE లో. 10th class 9.8 స్కోర్ తెచ్చుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ లో నారాయణలో అందరిలాగానే ఇంజనీరింగ్ డ్రీమ్స్ మీద నారాయణకి వచ్చి అక్కడ 92% తెచ్చుకొని గ్రాడ్యుయేషన్ మళ్ళీ వరంగల్లో, కిట్స్ వరంగల్లో బీటెక్ IT కంప్యూటర్ సైన్స్ లో చేయడం జరిగింది. కిట్స్ వరంగల్లో బీటెక్ అయిపోయాక నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వెళ్ళి అక్కడ ఒక 2 years జాబ్ చేశాను. 2019 లో జాబ్ చేస్తున్న క్రమంలో నాకు ఏమనిపించింది అంటే, మనం ఇది కాదు, మనకు ఇంతకంటే మనకు అంటే మా నాన్న అడ్వకేట్, ముందు నుంచి కవి. మా నాన్నకు సమాజం పట్ల ఉన్న ఆయనకున్న అవగాహనతో నాకు చిన్నప్పటి నుంచి అన్ని మీటింగ్, తెలంగాణ మూవ్మెంట్ జరిగిన టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ మీటింగ్ అటెండ్ అవుతుంది. మన నేరేళ్ల వేణుమాధవ్ స్టేడియం వరంగల్ జరిగిన మీటింగ్లకు కానీ,
మన విమలక్క మీటింగ్ లకు కానీ ఏ మీటింగ్ జరిగినా మూమెంట్ లో చాలా యాక్టివ్ మా నాన్న పార్టిసిపేట్ చేసేటోడు, మమ్మల్ని తీసుకెళ్లేటోడు. అవన్నీ చూసినాక తెలంగాణ సమాజం పట్ల, మన ప్రజల పట్ల, మన రూరల్ వ్యవస్థ పట్ల ఏదో ఒకటి చేయాలనేది లోపల ఎప్పటి నుంచో డీప్ ఉండేది. మేము కాలేజీలో ఉన్నప్పటి నుంచి కూడా సివిల్ సర్వీస్ మీద ఆసక్తి చాలా ఎక్కువ ఉండేది. సో న్యూస్ పేపర్లు చదివేటోళ్ళము, రెగ్యులర్ ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ అనలైజ్ చేసేటోళ్ళము. కాలేజీలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి ఆ ఆలోచనతో 2019 లో జాబ్ బంద్ చేసాం. బంద్ చేసి హైదరాబాద్ అశోక్ నగర్ రావడం జరిగింది. అశోక్ నగర్కి వచ్చి ఒక సంవత్సరం అంతా దానికి సంబంధించిన సివిల్ సర్వీస్ కావాల్సిన అన్ని సమకూర్చుకొని దానికి కావాల్సిన బుక్లు కానీ, కోచింగ్ కానీ 2019 నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. 2019 తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే మనకు ఇట్లా కాదు, బెంగళూరుకి వెళ్ళి మంచి కోచింగ్ తీసుకుందామని బెంగళూరుకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు కోచింగ్ తీసుకోలేదు. కానీ టెస్ట్ సిరీస్ అని ఎవ్రీ మంత్ రాసే ఎగ్జామ్స్ ఉంటాయి, ఎవ్రీ 10 days 1 week. టెస్ట్ సిరీస్ బెంగళూరులో ఉండి అక్కడ చంద్ర లేఅవుట్ లో మన 2024 Group 1 మెయిన్స్ అయ్యేదాకా కూడా అక్కడ ఉండి రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తుండే, టెస్ట్ సిరీస్ చదువుతుండే. యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చిన మధ్యలో అది అన్సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత ఇది Group 1 2022 నుంచి Group 1 మీద ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేసాం. 22 లో Group 1 అయింది, 23 లో అయింది, 24 లో అయింది కదా. దాని తర్వాత జరిగిన మీ అభియోగాలు 22 లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాను, మంచి మార్కులు వచ్చినాయి. 23 లో 22 లో పేపర్ లీక్ అయిందని క్యాన్సిల్ చేయండి. ఒక 10-11 years తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత జరిగిన నోటిఫికేషన్ 2500 పోస్టులతో వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము దీంట్లో మనం ఏదో ఒక పోస్ట్ తెచ్చుకోవాలి అనుకుంటున్న క్రమంలో 22 నుంచి దీని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే అది ఇలా అవకతవకలతో ఒకసారి క్యాన్సిల్ అయ్యి ఒకసారి లీక్ అయ్యి అంతే 24 లో మెయిన్స్ కి గట్టి కూర్చొని సో మెయిన్స్ రాయడం జరిగింది. 23 November లో నేను పెళ్లి కూడా చేసుకున్నాను, మ్యారీడ్. చాలా సపోర్టింగ్ మా వైఫ్, యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. 2023 లో మా ఫ్యామిలీ సపోర్ట్ తో పెళ్లి చేసుకుని ఇంకా లైఫ్ లో ఇంకా ఇవన్నీ ఎగ్జామ్లతో అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఆ ఫీల్ ఎట్లుండే అంటే చాలా అంటే మెయిన్స్ రాద్దాం, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాక 23 లో మెయిన్స్ రాస్తాము. మెయిన్స్ ముందు మెయిన్స్ అయిపోగానే పెళ్లి చేసుకుందాం రిజల్ట్ వచ్చినాక అనుకున్నాము. మెయిన్స్ క్యాన్సిల్ అయ్యేసరికి ఇంకా అప్పటికి ఇంకా చాలా లేట్ అవుతున్న పరిస్థితి. ఇంకా ఫ్యామిలీలో అందరు కూడా ఇంకా సరే లైఫ్ అనేది పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండింటి సపరేట్ చూసి మనం ఏది చేయాల్సిందో చేయాలి అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాం. షీ వాజ్ వెరీ సపోర్టివ్. తను జాబ్ చేస్తూ మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. మా పేరెంట్స్ కూడా అసలు ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు. నాన్నగారు అడ్వకేట్, మమ్మీ హౌస్ వైఫ్. వైఫ్ ఇక్కడ హైదరాబాద్ ఉద్యోగం చేస్తుంటారు. సో అంటే అదొక బర్డెన్ అన్న మనం అనుకుంటాం కానీ అసలు మనం 28 ఏళ్ళు వచ్చి ఉన్న ఉద్యోగం వదిలేసుకొని 4-5 ఏళ్ళు అవుతుంది. మనకి ఇంకా ఏ ఉద్యోగం వస్తుంది అనుకున్న కొద్ది ఇది మెయిన్స్ అంటున్నారు, క్యాన్సిల్ అంటున్నారు, మళ్ళీ అంటున్నారు. ఇదంతా చాలా బర్డెన్ తర్వాత మెయిన్స్ రాయడం జరిగింది. అది ఎగ్జామ్ మెయిన్స్ రాసే ముందు కూడా మీరు చూస్తుంటే ఆ G.O. 29 ఇష్యూ అని కానీ లేకపోతే దాని తర్వాత జరిగిన పరిణామాలు, ప్రొటెస్ట్లు, అశోక్ నగర్ లో స్టడీ రూమ్ లోకి పోతే అసలు చదివే పరిస్థితి ఉండేది కాదు. అంత అయిపోయిన తర్వాత కూడా మొన్న మళ్ళీ ఒక 3 కోట్లు అనే అది ఒక అభియోగం. అంటే ఎగ్జామ్ మొదలైపోయిన ఇది ఒక పోరాటాల పూరగడ్డ తెలంగాణ ఎట్లయితే ఉన్నదో ఇట్లా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక యుద్ధమే. Group 1 కూడా అట్లా కొట్లాడి తెచ్చుకున్న పరిస్థితి. మనం పోయి రాసి వచ్చిన దానికంటే కూడా మనం పోయి ఎగ్జామ్ రాయడానికి ఒక కొట్లాట, దానికి ముందు ఒక కేసు, ఎగ్జామ్ రాసినాక ఆ రోజు ఏమైతుంది, ఎగ్జామ్ అయిపోయినప్పటి నుంచి ఒకసారి మార్క్ లిస్ట్ అని, ఒకసారి GRL అని, దాని తర్వాత కోర్టు కేసు అని. అసలు ఇంత వివిధ జర్నీలో ఎన్నో నేర్చుకున్నాము. అంటే చాలా ఓర్పు అనేది ఒకటి, సహనం అనేది చాలా డెవలప్ అయింది. సో అంటే అశోక్ నగర్ అంటే ఇందాక అశోక్ నగర్ లో మీలాంటి వాళ్ళు చాలా మంది జాబ్ కోసం ఊర్లో నుండి వచ్చిన అశోక్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ స్టడీ సర్కిల్ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి స్టడీ సర్కిల్ హాస్ బీన్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సపోర్ట్ అండి. అది మాత్రం స్పెషల్ మెన్షన్ చేయాలి. స్టడీ సర్కిల్ ఇస్తున్న సర్వీసెస్ బడు బలహీన వర్గాలకు కానీ, ఎవరైతే పేద విద్యార్థులకు కానీ స్టడీ సర్కిల్ ఏదైతే ఇస్తుందో అంటే వీళ్ళే ఫుడ్ పెడతారు, హాస్టల్ ఉంటుంది, కోచింగ్ క్లాస్ తీసుకుంటారు, టెస్ట్ సిరీస్ తీసుకుంటారు, మీకు కావాల్సిన అన్ని సపోర్ట్ చేస్తారు. మా డైరెక్టర్స్ కానీ స్టడీ సర్కిల్ గవర్నమెంట్ నుంచి చేసే విధానం కానీ ఏదైతే ఉందో వెరీ ఇన్స్పైరింగ్ అండి. అంటే ఈ అశోక్ నగర్ కష్టాలు ఎట్లా ఉంటాయనంటే నార్మల్ గా ఒక చిన్న డ్రీమ్ తోటి ఊర్లో నుండి కావచ్చు ఇతర ప్రదేశాల నుండి వచ్చేసి ఎట్లయినా జాబ్ కొట్టాలి, జాబ్ తోనే మళ్ళీ ఇంటికి వెళ్ళాలని చెప్పి చాలా మంది కళలతోనే వస్తూ ఉంటారు. సో ఎట్లుంటాయి అశోక్ నగర్ కష్టాలు ఎట్లా ఉంటాయి, ఆఫ్టర్ డ్రీమ్ ఎట్లా ఉంటుంది? అశోక్ నగర్కి వచ్చిందో ఎట్లుండే అన్న అంటే వికాస్ బుక్ స్టోర్ అనో బుక్ స్టోర్ ఉంటుంది. పోతే ఎటు చూసినా బుక్కులు కొన్ని వేల సంఖ్యలో బుక్కులు. టీ షాప్ కి పోయినా, బయట కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కొన్ని వేల సంఖ్యలో విద్యార్థులు, స్టడీ రూమ్లు, చిన్న ఇల్లు ఉంటది. ఆ ఇంట్లో దాన్ని డివైడర్ లాగా మొత్తం అన్ని లోపల చెక్కలు అవి పెట్టి చైర్లు వేసి కూర్చోబెడతారు. స్టడీ రూమ్ ఇంకా జీవితాంతం, దట్ ఈస్ యువర్ ఆఫీస్. పొద్దున్న నుంచి రాత్రి రాకపోయి ఆ స్టడీ రూమ్ లో కూర్చొని అది అదొక ప్రపంచం అన్న. అంటే ఎఫర్ట్స్ పెట్టి చదివినా కూడా వస్తుందా రాదా అనేది అదొక టెన్షన్ ఎప్పటికి ఉంటది. కాకపోతే దీంట్లో ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే మనము వస్తుందా రాదా అనే విషయం పక్క పెడితే యూ లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా ప్రపంచం మీద అవగాహన ఎంత పెరుగుతుంది అంటే
ఏంటి మనకి బీటెక్ అయిపోయేసరికి ఏం తెలియదు. ఒక నార్మల్ యువకుడికి తెలియాల్సిన విషయాలు ఏం తెలియదు. ఒక బ్యాంకు పోయి ఒక ఎంపీ ఎట్లా ఎలక్ట్ అవుతారో తెలియదు, ఒక ఎమ్మెల్సీ అంటే ఏంటి తెలియదు, అబ్రివేషన్లు కూడా తెలియకుండా ఉంటారు. అక్కడ నుంచి మొదలుపెట్టి మనం చదువుకుంటూ వచ్చిన ఈ ప్రయాణంలో మనం ఎవరు, మనకు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు ఏంటిది, మన కాన్స్టిట్యూషన్ ఏంటిది, మన ఎకనామీ ఎట్లా నడుస్తుంది, మన ప్రపంచం ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటి, మన జాగ్రఫీ మన భౌగోళ శాస్త్రం ఏంటిది, మనకు వానలు ఎందుకు పడతాయి, వర్షాలు ఏంటి, ఎవరు ఏ పంట వేయాలి, ఇట్లా ఎన్ని విషయాల మీద అవగాహన, మన చరిత్ర ఏంటిది, మన గుడులు ఏంటిది, మన రాజులు ఎవరు, మన తెలంగాణ ఏంటిది, ఇన్ని తెలుసుకున్నాక అదొక ఐ ఓపెనింగ్ ఉంటుంది అన్న. అంటే మనకు పర్స్పెక్టివ్ మారుతుంది ప్రపంచం మీద, మనం చూసే విధానం మారుతుంది. అంటే మనం అనుకునే కష్టాలు కాదు, కూర్చొని ఉండి చదువుకోవడమే కష్టం అనుకుంటే కొందరు చాలా జీవితాలు పణంగా పెట్టి జీవితాలు త్యాగం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళు కష్టపడి రాసిన చరిత్రని మనం చదవడానికే ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంటే అది ఒక రియలైజేషన్ వస్తుంది ఒక పాయింట్ తర్వాత. అశోక్ నగర్ లో 1-2 years ఉన్నాక లేదు మనం అనుకుంటున్నాం కానీ అసలు ఇంకా చాలా చేసేది ఉంది జీవితంలో, మనం ఎంతో మందికి సహాయపడాల్సి ఉంది, ఎంతో సేవ చేయాల్సి ఉంది. మనం ఇవన్నీ వాళ్ళు చేసిన విషయాలను చదువుతున్నాం అంతే. సైంటిస్ట్ ఉంటాడు అని కనబడతాడు, మనం దాని గురించి తెలుసుకుంటున్నాం. టెక్నాలజీ హిస్టరీలో ఒక గొప్ప చరిత్రలో ఒక కుటుంబం జరుగుతుంది, దాని గురించి మనం చదవడానికి ఇది ఇంత కష్టం అనుకుంటాం కానీ బట్ ఎనీవే ఫైనాన్షియల్ గా నిజంగానే కష్టము. మనకున్న కెరీర్ ఇవాళ రేపు ఎట్లుంది జనరేషన్ అంటే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, తొందర జాబ్ వచ్చిందా, తొందర కారు కొన్నా, అట్లా అయిపోయింది. మనం 5-6 ఏళ్ళు సుదీర్ఘంగా ఒక ఉద్యోగం కోసం కష్టపడడం అనేది ఇట్స్ ఎ లాట్ ఆఫ్ పర్సివరెన్స్. అది కష్టమైన విషయం ఇప్పుడున్న జనరేషన్. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా జనరేషన్ లో ఫోమో, ఎవరు ఏం పెడుతున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు లైఫ్ లో, అందులోకి వెళ్ళి మనము అవన్నీ పక్కకు పెట్టి అవన్నీ ఆలోచించకుండా ఏజ్ మీద పడుతుంది. ఇప్పుడు నేను చెప్పినా నేను మ్యారీడ్, సో మా ఫ్యామిలీ, ఇన్లాస్, మామ వాళ్ళు అందరికి ఏం ఆన్సర్ చాలా వస్తా ఉంటాయి, నిందలు వస్తా ఉంటాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అవునన్నా, ఫైనాన్షియల్లీ మ్యాన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎర్న్. మ్యాన్ అనే కాదు, ఉమెన్ అయినా ఎవరైనా ఎర్న్ చేస్తున్నారు. ఒక 27-28 ఏళ్ళు వచ్చిన యువకుడు కానీ యువతి కానీ దే షుడ్ బి సెల్ఫ్ ఫీడింగ్ ఫర్ దెమ్ సెల్ఫ్. సో అక్కడ వరకు వచ్చినాక నువ్వు ఇంకా చేయలేకపోతున్నావు అని ఒక సెల్ఫ్ డౌట్ ఒకటి స్టార్ట్ అవుతుంది 2-3 ఏళ్ళు రాసినాక. సో ఇవన్నీ చేసినాక ఫైనల్లీ ఒక ఉద్యోగంలో ల్యాండ్ అవడం అయితే ఇట్స్ బీన్ ఎ వెరీ రఫ్ రోడ్. సో అంటే ఈ జర్నీలో కంప్లీట్ గ్రూప్ 1 ఆఫీసర్ జర్నీ వరకు చూస్తే మధ్యలో ఏంటి అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు, ఏంటి హార్ట్ బ్రేక్ మూమెంట్స్ కావచ్చు, లైక్ ఉంటాయి ఏ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఏ పర్సన్ కైనా ఎఫర్ట్స్ రిజల్ట్ దాని వెనకాల చాలా త్యాగాలు ఉంటాయి. సో ఏంటి అలాంటి ఏమైనా షేర్ చేసుకుంటాం? ఇప్పుడు త్యాగాలు, ఎఫర్ట్స్ అంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. నేను 2019లో నాకు క్యాంపస్ మంచి జాబ్ వదిలేసినాక వచ్చి అశోక్ నగర్కి వచ్చినాక ఒక చిన్న రూమ్ ఉంటుండే. చిన్న రూమ్ లో నేను మరి మా ఫ్రెండ్ ఇంకొకరు ఇద్దరం కలిసి చదువుకోవడానికి వెళ్తుండే. నవీన్ అని మా రూమ్మేట్ ఉంటుండే. ఇద్దరం కలిసి ఎట్లయితే కోచింగ్ పోతుండేనో అసలు రోజు 10 గంటలు చదవాలి, 12 గంటలు చదవాలని చెప్తుండే జనాలు. అక్కడ కూర్చొని అన్ని గంటలు చదువుతూ, అంటే అప్పటి వరకు మనకు అలవాటు లేని విషయం అన్ని గంటలు చదువుడు. మనం చదివిన బీటెక్ లో కాలేజీలలో అంత కాన్సన్ట్రేషన్, ఇన్ని ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, ఇన్ని చేస్తూ ఉండాలి. ఫస్ట్ దెబ్బ ఎవ్రీడే అప్డేట్ అవుతుండాలి, రోజు న్యూస్ పేపర్ చదవాలి. ఫుడ్ అన్ని రోజులు ఇంట్లో కంఫర్ట్ ఆఫ్ హోమ్ లో ఫుడ్ తినేటోళ్ళం. ఫుడ్ ఉండదు, బయట పోయి కర్రీ పాయింట్ తెచ్చుకోవాలి, మనమే రైస్ పెట్టుకోవాలి. అంటే మనకు అదంతా సడన్ గా ఒకటిసారి లైఫ్ కి రియాలిటీ హిట్ అయినట్టు ఉండే అన్న. ఇంత చేసి ఒక సంవత్సరం చాలా వీడియో చదివినాక 2019లో రిజల్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోయేసరికి అది చాలా అంటే చాలా బాధపడ్డ రోజులు అవి. ఒక 2-3 రోజులు ఇంట్లోకి వెళ్ళి బయటకు రాలేదు, ఆ రూమ్ లోనే వస్తూ అసలు సన్లైట్ ఇవ్వలేదు. ఒక 2-3 రోజులు ఫుల్ బాధపడ్డా చాలా. దాని తర్వాత ఇంక మళ్ళీ పికప్ అయ్యి లేదు ఇంకో అటెంప్ట్ ఇద్దాం, మనం స్టార్ట్ చేద్దాం మళ్ళీ అని అంతా చదువుకునేసరికి 2020లో కోవిడ్ వచ్చింది. 2020లో వచ్చిన కోవిడ్ కి నేను కోవిడ్ ఇంపాక్ట్ అయినా. కోవిడ్ అనేది చాలా మంది నిరుద్యోగులనే, వ్యాపారస్తులు చాలా మంది అసలు డిస్రప్టెడ్ ద హోల్ సిస్టమ్. స్టడీ రూమ్ లో బంద్ చేయడం జరిగింది, క్లాస్ రూమ్ లో బంద్ చేయడం, టెస్ట్ సిరీస్ లో బంద్ చేయడం. బెంగళూరులో ఉండే కోవిడ్ వచ్చినప్పుడు, హైదరాబాద్ కానీ బెంగళూరులో వెళ్దామని పోయిన అక్కడ వచ్చిన రూమ్ తీసుకొని ఉండే. బెంగళూరులో కూడా కోవిడ్ వల్ల ఇన్స్టిట్యూట్లు అన్ని బంద్ చేసారు. అదే రూమ్ లో అదే ఉండి చీకటి గదిలో కూర్చొని పొద్దున నాకు చదువుకోవాలి. నాకు కోవిడ్ వచ్చింది ఒక 4 రోజులు, చాలా ఇబ్బంది పడ్డా. పేరెంట్స్ కి దూరంగా ఒక్కరిని అక్కడెక్కడో ఊరులో అది అసలు ఎందుకు ఇస్తున్నాం, మనం ఎందుకు వదిలేసినాం, ఇదంతా ఎందుకు వచ్చినాం అన్నట్టుండే. అంత కష్టపడి రాసినాం, మళ్ళా అప్పుడు విఫలమైంది. ఇట్లా కాదు మరి మనం చేద్దాం అనుకుంటే గ్రూప్ 1 ఒక ఊరటలాగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, 500 పోస్టులు మన తెలంగాణ. నాకు మొదటి నుంచి కూడా మన తెలంగాణ పీపుల్ కి సర్వీస్ చేయాలనేది నేను చెప్పిన నేపథ్యంలో నేను చిన్నప్పటి నుంచి కూడా తెలంగాణ చూసుకుంటూ పెరిగినాను. తెలంగాణ బిడ్డని, తెలంగాణ మూవ్మెంట్ లో చాలా యాక్టివ్ గా మా ఫ్యామిలీ పార్టిసిపేషన్, నా పార్టిసిపేషన్ కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి నాకు తెలంగాణ ప్రజల పట్ల ఒక అవగాహన. మన రాణి రుద్రమ పుట్టిన తెలంగాణ మన వరంగల్లో, మనం ఏదో ఒకటి చేయాలి మన ప్రజలకు అనేది ఒక తెలంగాణ గ్రూప్ 1 అనగానే లేదు అన్ని మనం ఫస్ట్ గ్రూప్ 1 తెచ్చుకుందాం, మనోళ్ళకి తెచ్చుకుందాం అని కాన్సన్ట్రేట్ చేయడం అయినాక ఇక 22 నుంచి జరుగుతున్న పరిస్థితులు మీరు చూసినాక అదొక హార్ట్ బ్రేక్. 23లో అసలు నా మ్యారేజ్ అనుకున్నాము, 23లో నా డిసెంబర్లో మెయిన్స్ అయిపోగానే పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి మెయిన్స్ క్యాన్సిల్ అయింది, గ్రూప్ 1 ఫిలిమ్స్ మళ్ళీ క్యాన్సిల్ అయిందని చెప్పడంతోనే
చాలా ప్రిపేర్ అయ్యి ఉండే అప్పటికి, చాలా టెస్ట్ సిరీస్ రాసి ఉండే, చాలా చదివి ఉండే, అంటే నోట్స్లు ఎగ్జామ్లు పెద్ద జర్నీ అన్న ఇది. అంటే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అసలు. మెయిన్స్ రాసినాక కూడా ఆ రోజు ఫెల్ట్ వెరీ హ్యాపీ, బాగా రాసిన, ఏదో ర్యాంక్ వస్తుంది అనుకున్నా. రాసినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు మళ్ళీ ఒడిదొడుకులు. మొన్న గ్రూప్ 1 సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన జడ్జ్మెంట్ తర్వాత ఇంకా చాలా హార్ట్ బ్రేక్ అయ్యండి. ఏం చెప్తా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తా, ఎందుకంటే లైక్ గత గవర్నమెంట్ లో నోటిఫికేషన్ వచ్చింది, అడ్డంకులు ఉంటాయి, మరి ఈ ప్రభుత్వంలో కూడా ఫుల్ఫిల్ చేసిన పరిస్థితి ఇప్పుడు మీకంటే లైక్ ఒక మినీ లైఫ్ ఇచ్చినట్టే అనుకోవచ్చు. సో ఏం చెప్తారు ప్రభుత్వానికి, ఏం చెప్తారు మరి? ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ప్రభుత్వము నిరుద్యోగులకు కానీ, ప్రభుత్వం మన గ్రూప్ 1 విద్యార్థులకు కానీ చాలా ఊరట కలిగించింది. ఎఫ్ఎస్ఎల్ ఇవ్వడం కానీ, యాక్టివ్ డివిజన్ బెంచ్ లో పిటిషన్ ఫైల్ చేయడం కానీ, దాని గురించి లీగల్ గా ఫైట్ చేయడం కానీ, అడ్వకేట్ జనరల్ గారు కానీ, నిరంజన్ రెడ్డి గారు కానీ చాలా బాగా మాట మీరు కోర్టు హియరింగ్స్ వినుంటే అసలు చాలా వండర్ఫుల్ గా వాళ్ళు ఆర్గ్యూ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ గా మనకు కావాల్సిన ముందు పెట్టడం జరిగింది. సో ప్రభుత్వం ఈజ్ వెరీ కమిటెడ్ టు గివ్ ఉద్యోగాలు. ప్రభుత్వం పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇట్ క్లియర్డ్ ఎవ్రీథింగ్. అంటే అన్నిటిని క్లియర్ చేస్తూ వాళ్ళ బల్ల కుదిరినట్టు ఎఫ్ఎస్ఎల్ ఇంత ఫాస్ట్ గా ఇవ్వడము, మాకు అపాయింట్మెంట్లు కూడా తొందరగా ఇస్తారని భావిస్తున్నాను. సో ప్రభుత్వం ఎప్పుడు కూడా వెన్నంటే ఉండాలి విద్యార్థులకు. దీనివల్ల అశోక్ నగర్ లో ఉన్న విద్యార్థి సోదరులు కానీ, మిగతా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలకు ఆస్పిరెంట్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో ఫ్యూచర్ లో, వాళ్ళందరికీ ఒక చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అండి. సో ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు మీద ఎక్కుతారు, నోటిఫికేషన్ రావట్లేదు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్, ఇలాంటి అంశాల మీద చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ మూమెంట్ని ఉద్దేశించుకొని వాళ్ళకి ఏం చెప్తారు, ఇట్లా ప్రిపరేషన్ విషయంలో కావచ్చు, వాట్ ఎవర్ ఏం చెప్తారు, వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? నిరుద్యోగులకు ఉద్యోగాలు తొందర జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాం, నేను కూడా కోరుకుంటున్నాను. తొందర జాబ్ క్యాలెండర్ ఇస్తుందని ఆశిస్తున్నా కూడా. ప్రొటెస్ట్ ఇస్ ఏ రైట్ ఆఫ్ డెమోక్రసీ, చేసుకోవాలి, చేస్తారు, దాంట్లో తప్పు లేదు. కానీ అది ఒక బ్యాలెన్స్. అంటే మనం ఎన్ని రోజులు చదవడం మీద, ఎందుకంటే ఉన్న టైమే తక్కువ ఉంటుంది మనకి ఎగ్జామ్లకి. అంటే ఇన్ని రోజులు చదివి ఉద్యోగాలు లేకపోవడం కూడా ఒక బాధాకరమైన పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇస్తుందని నేను చాలా గట్టిగా హోప్ చేస్తున్నా. ప్రభుత్వం ఇస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది, ఇచ్చే పరిస్థితిలో కూడా ఉంది. వాళ్ళు ఆల్రెడీ ముందుకు వెళ్తున్నారు. అన్ని రంగాల్లో ఉన్న వేకెన్సీస్ ని, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ సేకరిస్తున్నారు. సో దాని మీద ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ గా పరిశీలండి. ఇప్పుడు నేనైతే 6 ఏడేళ్ళ నుంచి కన్సిస్టెంట్ అవుతుంది. 2-3 ఇయర్స్ నుంచి గ్రూప్ 1 క్లోజ్ అయినా కూడా ఏ రోజు కూడా ఆపలేదు. స్టడీ సర్కిల్కి వచ్చి అడ్మిషన్ తీసుకొని ఇక్కడ చదువుతున్నా. దీనివల్ల ఇది లా సెట్ రాసిన, లా సెట్ నాకు 160 ర్యాంక్ వచ్చింది. సో ప్రిపరేషన్ అనేది ఎప్పటికీ కంటిన్యూస్ గా ఉంచితే ఏదో ఒక ఉద్యోగం సక్సెస్ఫుల్. ఆల్వేస్ సక్సెస్ ఇస్ బిహైండ్ పీపుల్ హు ఆర్ కన్సిస్టెంట్. థ్యాంక్ యూ అన్న. మంచి సర్వీస్ చేయాలి మీరు కూడా గవర్నమెంట్ లో. ఇలాంటి ఇంకెన్నో పొజిషన్లకు రావాలని కోరుకుంటున్నాను.